ఇదిగో చూడు బబ్లీ, మనం ఇక్కడున్నాం బిన్సర్లో. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవ్లీ జంగల్. అయినా స్వీటీకా, ఇందులో మనకి సమస్య ఉంటుందా? చూడు, ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలి. కానీ మనం బస్ నుంచి ముందు ఇక్కడ అటాచౌక్కి వెళ్ళాలి. అటాచౌక్ నుండి డుముక్ గ్రామానికి ఒక దారి వెళ్తుంది. అక్కడ డుముక్ గ్రామం నుండి ఒక చిన్న దారి దేవ్లీ జంగల్కి వెళ్తుంది. అలాగే మన టార్గెట్ కూడా ఇక్కడే ఉంది. నియంత్రణ చేయడం. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన సమాజంలో ఆడవాళ్ళని పెంచే దారుంది కదా, అది కొంచెం విచిత్రంగానే ఉంటుంది. ఆడవాళ్ళు ఎలా నించోవాలి, కూర్చోవాలి, వాళ్ళెలా మాట్లాడాలి, వాళ్ళ ప్రతి కదలికలోనూ ప్రజలందరి విమర్శనం ఉంటుంది. మీరే మా మర్యాద అని కూడా చెప్తారు, కానీ వాళ్ళు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దగా చూస్తారు. ఆలోచించండి, ఇది ఎంత అన్యాయం కదా. ఎంత బాధతో ఈ ప్రజలందరూ జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఒక రకమైన బాధని ఏర్పరచుతున్నారు. ఆడవాళ్లు పోరాడకూడదు, భయపడే వాళ్ళు ఉండాలి. స్వీటీ ఇంకా బబ్లీ ప్రయాణం కూడా ఇలాంటి ఒక భయంతోనే మొదలయ్యింది. అయినా పోరాడడానికి నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళెందుకని పోరాడారు? యాంటీ సోషల్ ఉండే ఒక గ్రూపుకి వాళ్ళు ధైర్యంగా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఒకవేళ వాళ్ళని ఏదైనా మిషన్ కోసం తయారు చేశారా, లేక వాళ్ళ మంచి ఉద్దేశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారా? సరి సరిగా రిగ రిగమ గమ గమ ప మప మగద పద పదని దని దని సా సని సని దాని దని ద ప మగ మగ. ఇలా అరుస్తూ ఉంటావు, కాసేపు ఆపు, తలనొప్పి వస్తుంది. ఏంటి మాలతి, మేమేం అరవటం లేదు. ఇది రసజ్ఞత, సంగీత రసజ్ఞత. కానీ కోతికి అల్లం విలువ ఏం తెలుస్తుంది? చాలు, నీలాగే వీళ్ళని బద్దకస్తులను చేస్తున్నావు. నీ సంగీతాన్ని నుంచి కాస్త దూరంగా ఉంచు. అరే ఏమిటే మాలతి, నేను ఒక కళాకారుణ్ణే. కావలిస్తే చూడు, మన ఇద్దరి పిల్లలు పెద్ద కళాకారులవుతారు. నువ్వే చూస్తావు కదా, ఒకరోజు టీవీలో వస్తారు, నువ్వు గర్వపడేలా చేస్తారు. అందుకే వీళ్ళని సంగీతం నుండి దూరం చేయకు, సరేనా? ఏమైనా పర్వాలేదు, మొదలు పెడదాం. సరి సరిగా రిగ రిగమా. అరే నా మాట బాగా విను. అమ్మయ్య. ఎవరితో నువ్వు చెప్పకు, సరేనా? ఇదిగో ఏంటమ్మా? లంచ్ బాక్స్. సరే పద, రారా పద వెళ్దాం. ఏ ఆగండి, తాళం పెట్టొస్తాను. ఇంకా ఎన్ని రోజులు మీ ఏళ్ళు పట్టుకొని నడవాలి? ఈరోజు మేమే వెళ్దాం. అంత ఎదిగిపోయావా? అమ్మ బాధపడేది కూడా నీకు పట్టింపులేదా? మా మీద మీకు నమ్మకం ఉంటే సంగీతం నుంచి మమ్మల్ని దూరం చేయరు. సంగీతం మాత్రమే లేదు, మా నాన్న నుండి కూడా మమ్మల్ని దూరం చేశారు. రా బబ్లీ. పిల్లల యొక్క మనసులో ఒక విషయం అతుక్కుందిపోయిందంటే వాళ్ళని మార్చడానికి చాలా కష్టమవుతుంది. ఇలా చూడండి, మా కుటుంబ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. నేను ఒక తండ్రిగా ఉన్నాను, అందుకే చెప్తున్నాను. ఇది ఒక చిన్న అడ్వైస్ మాత్రమే. ఇదిగో మీ పాల్ ప్యాకెట్. మీ బాడుగ నేను రేపే చేస్తాను. ఒక్క నిమిషం, టీ తాగుతారా? ఇలా చూడక స్కూల్ తర్వాత ఇంటికి వెళ్ళకపోతే అమ్మకి మనం సమాధానం ఇవ్వలేము. చూడు బబ్లీ, ఈరోజు ఏవైనా సరే మన నాన్నని ఎలాగైనా మనతో తీసుకెళ్ళాలి. దానికోసం ఏ అడ్డంకులు వచ్చినా సరే అమ్మతో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. పద వెళ్దాం. ఆడవాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు అగ్ని పరీక్షకి బలి కావాలి? నానా, ఏయ్, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు? నానా, మీరు ఎందుకు చీర కట్టుకున్నారు? అరే మీతో నేనేం చెప్పను. డ్రామాలో హీరోయిన్ గా నటిస్తుంది కదా, తనకి ఒంట్లో బాగోలేదు, అందుకే నేనే నటించాలనే డిసైడ్ అయ్యాను. కానీ ఇక్కడ మీ అమ్మ హీరోయిన్ గా నటించడం లేదే. అయితే నేను హీరోయిన్ కావచ్చా? నాన్న, మేము డిసైడ్ అయిపోయాం. బాబ్లీ సింగర్ అవుతుంది, నేను యాక్ట్రెస్ అవుతాను. అలాగా? దాంతో పాటు మీరు చెప్పింది కూడా నేను బై హార్ట్ చేసుకుంటా. యాక్ట్ చేసి చూపించినా? సరేలే, సరే. నేను కూడా కూర్చుని రామా. చూస్తాను. చెప్పు.
ఇంకా ఎంతకాలమని మేము అగ్ని పరీక్షలు చేస్తూ ఉంటాము. ఒక ఆడదాని జీవితం అంటే ఇంతేనా? ఎలా ఉండింది? హా? శభాష్! నా ఇద్దరి బంగారు తల్లులు నాకు పేరు తెచ్చి పెడతాయి. నాకు భయంగా ఉంది. ఇక్కడ చూడండి, తప్పుగా అనుకోకండి. నాకు తెలిసి మీరే మీ మీద మట్టి చల్లించుకుంటున్నారు. మీ నెత్తి మీద ఉండే కుంకుమ బొట్టు ఇంకా తాళిని మొత్తం తీసి బయట వేసేయండి. వాడు చనిపోయాడని అందరికి చెప్పి పంపించండి. మీరు చెప్తేనే మీ కూతుర్లంతా నమ్ముతారు. కుల్దీప్ సార్, మీ వల్ల మా కష్టాన్ని అర్థం చేసుకోలేరు. కానీ మీ అమ్మాయిలు అది ఒప్పుకుంటున్నారు కదా, అదే చాలా ప్రమాదకరమైనది. సరే, నేను బయలుదేరుతాను. అది మాలతి మేడం, నేను దీప్తిని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. తను బబ్లీకి ఒక పుస్తకం ఇవ్వాలని చెప్పింది. అదేంటంటే ఈరోజు బబ్లీ స్వీటీ స్కూల్కి రాలేదు, అందుకే బబ్లీకి బుక్ ఇద్దామని వచ్చాను. నువ్వేం చెప్తున్నావమ్మా? వాళ్ళు పొద్దున్న స్కూల్కి వెళ్ళారు కదా. లేదు, ఈరోజు వాళ్ళిద్దరు స్కూల్కి రాలేదు. మాలితి అక్క. మధుకర్, స్వీటీ బబ్లీ అక్కడికి వచ్చారా? లేదు, వాళ్ళు ఇంకా రానేలేదే. ఇద్దరు బయలుదేరి వెళ్ళారు, కానీ స్కూల్కి రాలేదట. ఏమయ్యారో తెలియటం లేదు. ఏంటి? చూడండి, మేము వెంటనే అక్కడికి వచ్చేస్తాము, మీరు కంగారు పడకండి. అందుకనే స్కూల్కి రావద్దని ఆపారా? ఎక్కడికి వెళ్ళారు? త్వరగా చెప్పులైతే కొట్టేస్తా. అమ్మా, అది మేము పుల్వారీలో నాటకం చూడడానికి వెళ్ళాము. ఇంకా మీ మైండ్లో ఇదే వెళ్తూ ఉందా? ఆ సంగీతంలో అసలు ఏముందో మీకు మీ నాన్నకి అర్థం కాలేదు. ఆగండమ్మా, నాన్నని తిట్టకుండా ఉండలేవా నువ్వు? మాకంతా తెలుసు. నాన్నకి మీరు చాలా కష్టాలిచ్చారు. ఆ రాజేంద్ర మీ భూమి తీసుకోలేదు, అదే చాలా మంచిది. దానికి చెందిన డబ్బు ఇస్తున్నాడు. లేదంటే ఆ భూమి పెట్టి ఏం చేసుకుంటారు? సరే, అలాగే ఉండని. మన పూర్వీకులు ఇచ్చిన భూమి, మన పూర్వీకుల భూమి మనకి తల్లి లాంటిది. నా తల్లిని అమ్మకానికి పెట్టమంటావా? ఇద్దరు కూతుర్లకి తండ్రిగా ఉన్నారు, మీకెందుకండి ఈ సమస్య? అరే, నేనెవరికి భయపడటం లేదు. సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వెందుకు రాజేంద్రాన్ని వెనకేసుకొస్తున్నావు? నేనా? ఉండు, నేను చూస్తాను. ఎవరొచ్చుంటారు? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకు తీసుకెళ్తున్నారు? నేనేం తప్పు చేశాను? ఇలా చూడండి, మీ ఇద్దరు తప్పుగా అనుకుంటున్నారు. నా వల్ల మీ నాన్న మీకు అసలు దూరం కాలేదు. మీరు నేర్చుకునే సంగీతం నుంచి నేను మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాను అనుకుంటే నేను నన్నే మార్చుకుంటాను. ఆగండి, ఉండండి, వస్తాను. ఇదిగోండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి, కానీ మీ అమ్మని తిట్టకండి. చెప్పాలంటే మీరింకా చాలా బాగా నటిస్తున్నారమ్మా. రా బబ్లీ. స్వీటీ, బబ్లీ, స్వీటీ, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను.
పొద్దున్న నేను కొట్టు తీసేటప్పుడు ఇద్దరు దారిగుండంగా వెళ్ళారు. ఏ ఏంట్రా? వెనకితే మన ఊరు సర్పంచ్ కొడుకైన రత్తని రాయితో కొట్టి వెళ్ళిపోయారు. వాడు కూడా వాళ్ళని వెంబడే పడ్డాడు. అరే రామాల్తి, రాత్రి నువ్వే నా కల్లోకి వచ్చావు, కానీ లేచి చూసినప్పుడు నువ్వు నా పక్కన లేవు. నీ కూడా అద్దెకున్నాడు కదా వాడి బెడ్డులో. నీచుడా, నా కూతుర్లు ఎక్కడున్నారు? కూతురులా? మీరు రోజు నటిస్తారు, రోజు కొత్త డ్రామా వేసుకుంటూ వస్తారు. మీ కొడుకే కదా మా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. వాడు ఎక్కడున్నాడు? నోరు మొయ్. ఇలా చూడు, నా కొడుకు రతన్ని ఇందులోకి లాగొద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు బాగా తెలుసు, నీకు బాగా పరపతుంది. 1.5 సంవత్సరం ముందు నా భర్త నువ్వే కిడ్నాప్ చేసావు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. కానీ నా కూతుర్లే నాకు ఇచ్చేయి. నువ్వేం చెప్పినా సరే, నీకేం అవసరం వచ్చినా సరే, అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా ఇస్తానికి సిద్ధంగా ఉన్నావా? వెళ్ళమంటానా? నువ్వు ఆ రాజేంద్రని వదిలేటట్లేదే. 1.5 సంవత్సరాల ముందే నువ్విచ్చిన కంప్లైంట్లో ఏది కూడా నిరూపించలేకపోయావు. అప్పుడు నీ దగ్గర ఏ ఆధారం లేదు, సాక్షి కూడా లేదు. కానీ సార్, ఆ రాజేంద్రుడు ఆ ఇద్దరు కూతుర్ని కిడ్నాప్ చేయడం సోలంగి చూశాడు సార్. అతన్ని అడగండి. రాజేంద్రుడి కొడుకు రత్నమే వాళ్ళు కిడ్నాప్ చేశాడు. చెప్పండి అన్న. ఎక్కడున్నావురా? సరే, నేను మాట్లాడతాను. ఏంటి ఇన్స్పెక్టర్, సోలంకి మాట విని ఇక్కడికి వచ్చి నించున్నారు? వాడు నా కొడుకుని చూస్తున్నాడు, వాడు వేరే వల్ల చూసుంటాడు. సరే, అయితే మీ అబ్బాయి రతన్ ఎక్కడికి వెళ్ళాడు? అరే, వాడు ఎక్కడికి వెళ్ళలేదు, టౌన్కి వెళ్ళాడండి. వాడికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదండి. ఆ అమ్మాయి తప్పుడుగా చెప్తే మీరు నమ్ముతున్నారు. నువ్వు తన గేమ్ని అర్థం చేసుకోలేవు. గేమా? అదెలాంటి గేమ్? 2 నెలల ముందు తను ఒక అబ్బాయిని అద్దెకి పెట్టింది, లోకం దృష్టిని మళ్లిస్తానికి. యాక్చువల్లీ అద్దెకొచ్చిన వాడే తన ప్రేమికుడు. వాడి కోసం తన మొగ్గుడిని ఒక దారి చేసేసింది. నీకు నా మీద నమ్మకం లేదు కదా, వెళ్ళి పక్కింటి వాళ్ళని అడిగి చూడు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని. అక్క భయపడకండి అక్క, నిన్నే వాళ్ళిద్దరు తిరిగి వచ్చేసారు కదా. చూడు, ఇవాళ కూడా వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. మీరు కంగారు పడకండి. అవునమ్మా మాలతి, భగవంతుడి మీద నమ్మకం ఉంచు. ఇద్దరు త్వరలో నీ దగ్గరికి వచ్చేస్తారు. కూర్చో అమ్మా, రా రా, వచ్చి కూర్చో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బబ్లీ, కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సాలలేదు. ఇక్కడ వెయిట్ చేస్తుంటే మన ప్లాన్ ఏం జరగదు. మన రూట్ మార్చి తీరాలి. దీప్తి, నువ్వే నాకు ఈ బుక్ ఇచ్చెళ్ళావు. ఇందులో ఈ పేపర్ ఉంది. ఇదంతా ఏంటి? నా దగ్గర ఏమీ దాచిపెట్టకు. అదేంటంటే ఈ బుక్ని జతిన్ ఇచ్చింది బబ్లీకి ఇవ్వమని. ఎవరు జతిన్? తను మా సీనియర్. ఫెయిల్ అయ్యి ఇప్పుడు బబ్లీ క్లాస్లో ఉన్నాడు. కానీ తన నాన్న చనిపోయిన తర్వాత చదువు మానేశాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జతి? మాకు మా నాన్న ఇప్పుడు లేరు, అందుకని మేము స్కూల్ మానేసామా? అది కాదు బబ్లీ, ఇప్పుడు నాన్నగారి గ్యారేజీని నేనే చూసుకోవాలి. అందువల్ల స్కూల్కి వెళ్తే నేను సంపాదించలేను. నేను గనక ఇప్పుడు సంపాదించకపోతే నాన్నగారు తీసుకున్న అప్పుల్ని ఎవరు తీరుస్తారు? నువ్వే చెప్పు. అంతా జరుగును. నువ్వు స్కూల్కి రాకపోతే ఏంటి, నేను ఉన్నానుగా, నా సహాయం ఉంది. సరేనా? బబ్లీ తనకు నేర్పించడానికి తన కొట్టుకే వెళ్తుంది. అక్కడే ఈ బుక్స్ని అమ్మేసింది. జతిన్ నా దగ్గర ఇచ్చాడు. సార్, ఇదే జతిన్ ఇల్లు సార్. నిన్నటి నుంచి తాళం వేసే ఉంది. వీడు కొట్టు, ఫోన్ అన్ని ఆఫ్ లోనే ఉన్నాయి. జతిన్ ఫ్యామిలీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? నాన్న ఉండేవారు, ఆయన చనిపోయారు. సార్, నాకు వీడి మీద కూడా అనుమానం ఉంది, అందుకని వీడు వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజు అందరూ కూడా వాళ్ళ హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఈ తప్పు అసలు ఎలా జరిగింది? వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారిని వెతుకుంటూ వెళ్లడమే కారణమా, లేక కులం, జాతివి లాంటివి కారణమా? ఈ క్రైమ్ సీన్ చట్టానికి పెద్ద సవాల్గా ఉండింది. ఈ తప్పుల అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూడా ఇది హడలెత్తించింది. అన్ని వైపుల నుంచి జనాలు న్యాయం కోసం గొంతు విప్పారు. అందుకే క్రైమ్ బ్రాంచ్ తలదూర్చింది. సార్, ఈ ల్యాండ్ బబ్లీ స్వీటీ వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. 1.5 సంవత్సరం కనిపించకుండా పోయారు సార్. సురేష్ వాళ్ళ భార్య చెప్తుంది రాజేంద్రే కిడ్నాప్ చేయించి తన పేరు మీద మార్చుకుని హత్య చేశారని. కానీ బాడీ ఎక్కడా దొరకలేదు సార్. ఈసారి కూడా వాళ్ళు రాజేంద్ర కొడుకు రతన్ పైనే ఆ అమ్మాయిల చావుకి కారణమని నిందమవుతుంది. ఎవరో సోలంకి నేనే సాక్షి చెప్పాడు. రతన్ 2 అమ్మాయిని చేస్ చేయడం చూశాడని చెప్పాడు. కానీ లోకల్ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు సార్. ఆ రోజు సంభవం జరిగినప్పుడు నువ్వు కళ్ళజోడు వేసుకోలేదా? అవును సార్. ఇది రతన్ పని కాదు, వేరే వాళ్ల పనని లోకల్ పోలీసులు అంటున్నారు. కానీ రతన్ కనిపించట్లేదు. అతన్ని ఇంకా లోకల్ పోలీసులు కనిపెట్టలేదు. జతిన్ని వాళ్ళు వెతకలేదు. అలాగే వాడి లవ్ లెటర్ బబ్లీ నోట్లో ఉంది. ఇద్దరిని వెతకండి. ఆలోపునే రాజేందర్ని చూసొస్తాను. సార్, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నందువల్ల అరెస్ట్ చేయలేము. కానీ నేను విచారణ చేసే తీరుతా. ఏం అడుగుతారో అడగండి. నిజమంతా బయటకొస్తుంది. మాకు తెలియాలి కదా ఎవరు నన్ను ఇరికించాలనుకునేది. నిజం బయటికి రావాలని మీరు ఆశపడ్డారంటే మీరే మీ అబ్బాయిని బయటికి తీసుకురండి. ఎందుకు దాచుంచారు? దాచలేదండి నేను. తను ఎవరో మాయం చేశారు కేసుని తప్పుదోవ పట్టిస్తానికి. 7.5 క్రితం స్వీటీ బబ్లీ నాన్న కూడా కనిపించట్లేదు. అప్పుడు కూడా ఆ నింద వాళ్ళ భార్య మాలతి మీ మీదే మోపారు. అప్పుడు కూడా తను అబద్ధం చెప్పింది మమ్మల్ని ఇరికిస్తానికి. సార్, నాకు నమ్మకం ఉంది. ఆ బ్లూ కలర్ కారు ఈయనే సురేష్ని కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్, ఈవిడ నా దగ్గర స్థలానికి అడ్వాన్స్ తీసుకుని మొగుణ్ణి సరిచేయలేకపోయింది. ఇప్పుడేమో ఏదో వాగుతుంది. నువ్వే వాగుతున్నావు. ఒక్క నిమిషం. ఆ మగాళ్ళు మొహానికి ముసుగు వేసుకున్నారు, దానివల్ల మొహాన్ని చూడలేదని చెప్పావు. అయితే రాజేంద్రన్ తనతో పాటు వాళ్ళ అబ్బాయి వచ్చారని ఏ ఆధారంతో చెప్తున్నావు? దయచేసి ఆ అమ్మాయి మీద పాపం చూపించొద్దు. ఆ అమ్మాయి ఇంకా ఆ ప్రేమికుడు కలిసి ఇవంతా చేస్తున్నారు. ఆవిడ ప్రేమలో పడిపోయి మొగుణ్ణి తరిమేసింది. ఇప్పుడు కూతుర్లను. అమ్మా, మా మీద మీకు అభిమానం ఉంటే సంగీతం నుంచి మమ్మల్ని దూరం చేయరు. సంగీతం మాత్రం కాదు, మన నాన్న నుండి దూరం చేసింది. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. తను లేస్తే అస్సలు బాగోదు. వెళ్ళండి, ఇక్కడి నుంచి ముందు వెళ్ళండి. అతనెవడు? ఎందుకు మౌనం సాధిస్తారు? చెప్పండి. మాలతి, ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదమ్మా. నువ్వు కూడా మాతో వచ్చేయ్. అవునక్క, మీరు కనుక ఇంట్లోనే ఉంటే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని శోభిస్తాయి. నేను ఈ ఇంటి నుంచి అసలు ఎక్కడికి రాను. నా అంతానికి పూర్తి కారణం నేనే. నేను ఎక్కడికి వచ్చినా నాకు మనశ్శాంతి కలగదు. జతన్, రతన్ CDRలో ఏమీ లేదు. వీళ్ళు టచ్లో ఉండుండరు. స్వీటీ బబ్లీ దగ్గర మొబైల్ లేదని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. రతన్ ఫోను నీమ్కండ్లో ఆఫ్ అయింది. షివ్పురిలో జతిన్ ఫోన్ ఆఫ్ అయింది. వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారని చూడండి. షివ్పురిలో జతిన్ వాళ్ళ బాబాయ్ ఇల్లుంది. వాడు అక్కడే ఉన్నాడేమో. నేరస్తులు ఎవరైనా మాలతిని వాళ్ళ నుతలము. మీ ఇంట్లో అద్దెకు ఎవరో ఉన్నట్టు చెప్పారు కదా, అతను కూడా కనిపించట్లేదు. గోల్జిత్,
అతని మీద అనుమానం రాలేదా? సార్ ముందు నాకు వాడి మీదే అనుమానం కలిగింది. స్వీటీ బబ్లీ కనిపించకుండా పోయినప్పుడు వాడి ఇల్లు తాళం వేసుంది. తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదు. తర్వాత వాడు ఫోన్ చేసి నా దృష్టిని మళ్లించాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. బబ్లీ స్వీటీని కనిపెట్టడానికి నా ప్రాణాలైనా నేను అర్పిస్తాను మేడం. మీరు దేనికోసము దిగులు పడకండి. నాకు పోలీసులు ఉండే ప్రతి ఒక్కరూ తెలుసు. డిఐజీకి అయితే నేను కాల్ చేశాను. సరే మీరెక్కడున్నారు? నేను పని విషయంగా కాన్పూర్కి వచ్చాను. నేను త్వరగా వచ్చి మిమ్మల్ని మీట్ చేస్తాను. ఆ తర్వాత వాడు ఎక్కడున్నాడో నాకు తెలియలేదు సార్. ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. సరే, వీడెక్కడి నుంచి వచ్చాడు? రెంట్ అగ్రిమెంట్లో ఉంటుంది కదా? ఉంది సార్. వాడు ఐడి ఫోటో కాపీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది సార్. సార్, బబ్లీని నేనెందుకు చంపుతాను? తనంటే నాకు చాలా ఇష్టం సార్. పైగా ప్రీతికి నాకు తగాదాలేమీ లేవు సార్. నువ్వు దీప్తి ద్వారా బబ్లీకి లవ్ లెటర్ పంపించావు. అందులో తన్నొచ్చి మీట్ అవ్వమని చెప్పావు. ఈవినింగ్ బబ్లీ నిన్ను చూడడానికి వచ్చిందా? అవును సార్, ఆ రోజు ఈవినింగ్ మేమిద్దరం కలిసాం. హాయ్ జితేన్. నువ్వు రావేమోనని నేను ఎందుకు రాను? ఈ రోజు నేను బుక్ చదవాలి. నేను కూడా నీకు ట్యూషన్ చెప్తాను. విషయం ఏంటంటే దీప్తి నీకు ఒక బుక్ ఇచ్చింది కదా, అందులో నా నోట్ ఉంది. నీకు దొరికిందా? అది ఏం నోట్? అది ఇంటికెళ్ళి చూడు. సరేలే, అది ఇంట్లో చూసుకుంటాను. సరే జతి, నేను చెప్పాలనుకున్నది ఇది. ఈ పేపర్లో ఒక వ్యాన్ నంబర్ ఉంది, దాన్ని కాస్త చెప్పు. ఈ వ్యాన్ ఎవరి పేరు మీద ఉంది? సార్, ఆ తర్వాత బబ్లీ నాకు చెప్పింది. సరిగ్గా సంవత్సరం క్రితం వాళ్ళ నాన్నగారిని ఏ వ్యాన్లో అయితే కిడ్నాప్ చేశారో ఆ వ్యాను ఈ వ్యాను ఒకటే అందే. 7 ఏడాదిన్నర క్రితం బబ్లీ ఏ నంబర్నైతే చూసిందో అది గుర్తుందా? అది కాదు సార్, ఆ రోజు అలాంటి వ్యానే నేను చూశానని తను చెప్పింది సార్. తను ఆ నంబర్ని నోట్ చేసింది. ఆ తర్వాత తను నాకేమీ చెప్పలేదు సార్. ఆ తర్వాత 2 సిస్టర్స్ని కిడ్నాప్ చేశారని విన్నాను సార్. అప్పుడు నేను మా బాబాయ్ ఇంట్లో ఉన్నాను. నేనేమో తనకి లవ్ లెటర్ ఇచ్చాను కదా, అందుకే భయపడిపోయాను, అక్కడే ఉండిపోయాను. బబ్లీ నీకు వ్యాన్ నంబర్ ఇచ్చింది కదా, ఆ నంబర్ చెప్పు. సార్, ఈ నెంబర్ ఫేక్. ఆర్టీఓలో ఈ నెంబర్తో ఏ బండి లేదు. జతిన్ చెప్పినట్టు బబ్లీ ఆ నంబర్ని నోట్ చేస్తుండే అవకాశం ఉంది. ఎందుకంటే 7 ఏడాదిన్నర క్రితం వీళ్ళ నాన్నని ఇదే వ్యాన్లో కిడ్నాప్ చేశారు. కానీ ఈ నంబర్ ఫేక్. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే 7 ఏడాదిన్నర తర్వాత కూడా బబ్లీకి ఈ నంబర్ గుర్తుంది. మాలతికి ఈ విషయాలు ఏమీ తెలీదు, అదే ఆశ్చర్యంగా ఉంది. జతిన్ చెప్పేది నిజమైతే మనకన్నీ క్లియర్ అయినట్టే. ఆ అమ్మాయిలు వాళ్ళ నాన్నని ఎతికారు. ఆ మరణమే ఆయన మరణానికి కారణమై ఉండొచ్చు. 7 ఏడాదిన్నర క్రితం జరిగిన కేస్ బాగా స్టడీ చేయండి. సార్, మాలతి ఇంట్లో ఉంటున్న కుల్జిత్ రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చాడు కదా, అదేమో ఫేక్ సార్. అతను ఇచ్చిన ఆధార్ ఐడి కూడా ఫేకే సార్. ఫేకా? అవును సార్. ఇందులో బిడ్డూరు ఏంటంటే ఏ నంబర్ అయితే వాడిచ్చాడో ఆ నంబర్ ఒక అమ్మాయి పేరు మీద ఉంది. అందరికీ చెప్పు, కుల్జిత్ సింగ్ ఎవరని చూడమని చెప్పు. ఎస్ సార్. ఓ, సలోన్కి అంటే నువ్వేనా? నువ్వే ఆ మాలతికి ఇంటిని అద్దెకు తీసిచ్చావా? అవును సార్, కానీ ఆ సమయంలో వాడు అంత మోసగాడని నాకు తెలీదు. ఇంకేం తెలుసు? నువ్వు కూడా ఆ గ్రూపుకు చెందినవాడు? లేదు సార్, నేను మాలతి మేడంకి హెల్ప్ చేస్తానికి అక్కడికి వెళ్ళాను. అది వాళ్ళ కూతురికి నచ్చలేదు. ఈ విషయమే నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది సార్. అమ్మా, గదిలో మన నాన్న జ్ఞాపకాలున్నాయి. నాన్న రిహర్సల్ కూడా చేసేవారు. అవును మా, ఆ గదిలో ఎవరిని వదలము. ఆ రూము అద్దెకివ్వకపోతే ఇల్లు గడవడం చాలా కష్టం అవుతుంది. అమ్మా, ఏదైనా కాస్త నిదానంగా ఉండు, ఏం మాట్లాడుకో. లోపలికి వెళ్ళు, వెళ్ళు. 2 కూతుర్లు కోపంగా ఉన్నారు, కానీ అమాయకురాలు. కానీ ఆ రతన్ ఉన్నాడే సార్. రతనా? నేను రతన్ గురించి నీ దగ్గర ఏమీ అడగలేదు కదా. రతన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నువ్వు డబ్బు తీసుకున్నావా? సార్, ఆ విధంగా ఏం లేదు సార్. నా కళ్ళేమో గుడ్డిగా ఉండొచ్చు, కానీ రతన్ యొక్క గొంతు నాకు క్లియర్గా వినపడింది. ఆ 2 ఆడపిల్లని అసభ్యకరంగా మాట్లాడాడు. నేనేం చేయలేదు సార్, నన్ను వదిలేయండి. సార్ రా. అసలైన కుల్జిత్కి సంబంధించిన ఐడి మొత్తం చెక్ చేశాను సార్. ఇదిగోండి డీటెయిల్స్. 2 ఏళ్ల క్రితమే వాడు చనిపోయాడు సార్. ఏంటి? అలా అయితే ఆ మనిషి
చనిపోయిన వాళ్ళ ఐడిని తప్పుగా ఉపయోగించుకున్నాడు. రతన్ గురించి సారీ సార్, ఆ విషయం ఇంకా తెలియదు. త్వరగా తెలుసుకో. రాజేంద్రన్ ఏం చెప్తున్నాడంటే రతన్ని కిడ్నాప్ చేశారట. కానీ నాకు తెలిసి ఇతనే ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఉండాలి. రిలేటివ్స్ ఇంకా మిగతా వాళ్ళని అడుగు, రతన్ గురించి తెలుసుకోవాలి. సార్, హ్మ్. స్వీటీ బబ్లీ పిఎం రిపోర్ట్. 2 రిపోర్ట్స్లో చాలా తేడాలున్నాయి. తలకి దెబ్బ తగ్గడం వల్ల స్వీటీ చనిపోయింది. బబ్లీ స్ట్రాంగులేషన్. స్వీటీ బబ్లీ కంటే ముందు 24 గంటల్లో చనిపోయింది. బబ్లీ గ్యాంగ్ రేప్. కానీ స్వీటీ రిపోర్ట్లో రేప్ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఒకటి సార్, స్వీటీ సెక్షువల్గా యాక్టివ్గా ఉంది. ఇదెలా జరుగుతుంది? ఇద్దరు కలిసి కనిపించకుండా పోయారు, కలిసి చెట్టుకు వేలాడారు. కానీ ఇద్దరు పిఎం రిపోర్ట్లో ఇంత తేడా ఎలా? అలాగే స్వీటీ సెక్షువల్గా యాక్టివ్గా ఉంది. అలా అయితే తనకు కూడా బాయ్ ఫ్రెండ్ లేదు సార్, నా కూతుర్లు అలాంటి వాళ్ళు కాదు. ఏ కుర్రాలతో సంబంధం ఉండదు సార్. ఒకవేళ స్వీటీ దగ్గర ఎవరైనా తప్పుగా ప్రవర్తించుండొచ్చు, ఇంట్లో లేదా బయట. ఒకవేళ మీరు లేని సమయంలో ఏదైనా. లేదు సార్, మేము ఎప్పుడు వాళ్ళని ఒంటరిగా వదలలేదు. మీ ఇంటికి ఎవరెవరు వస్తారు? అలాగే సిస్టర్స్ ఎక్కడికి వెళతారు? స్కూల్ తప్ప వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ దీప్తి ఇంటికే వెళ్తారు. అవును సార్, ఇక్కడే బబ్లీ స్వీట్ చదువుకోవడానికి వస్తారు. బబ్లీ లాగే స్వీటీ కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును సార్, స్వీటీ అక్క సూరజ్ అన్నని లైక్ చేసింది. సూరజ్ ఎవరు? సూరజ్ అన్న స్వీటీ అక్క నాన్నగారి డ్రామా కంపెనీలో పనిచేసేవారు. సూరజ్ మా ఇంటి వరటాలోనే వాడు పడుకుంటాడు. వాడొక అనాథ. సురేష్కి అతని మీద మంచి మర్యాద ఉంది. ఈ సూరజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు సార్. నేను స్వీటీ చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఒట్టి ఫ్రెండా లేక క్లోజ్ ఫ్రెండా? నీకు స్వీటీకి మధ్య ఒక కనెక్షన్ ఉంది. లేదు సార్, మా మధ్యన అలాంటిది ఏమీ లేదు సార్. నువ్వు స్వీటీని అప్పుడప్పుడు చూస్తావు కదా, చూస్తావా లేదా? అవును సార్. స్వీటీని నువ్వు చివరిగా ఎప్పుడు చూసావు? అది గుర్తుంది కదా? ఆ రోజు నేను మర్చిపోలేను సార్. ఎందుకంటే ఆ రోజు స్వీటీ నా దగ్గర విచిత్రంగా మాట్లాడింది సార్. సూరజ్, నీ బ్లాగ్ న్యూస్ కోసం నువ్వు ఇక్కడ అక్కడని తిరుగుతున్నావు. నాకు విషయం చెప్తావా? ఈ ఊరి తిరుగుబాటుదారులు ఎక్కడుంటారు? నేను తనకి దేవులి అడవి లోపలికి వెళ్లే దారి గీసిచ్చాను సార్. ఆ తర్వాతే తెలిసింది స్వీటీ బబ్లీ కలిసి దేవులి అడవి లోపలికి వెళ్లారని. దేవులి అడవ? అవును సార్. అదే కాకుండా స్వీటీ బబ్లీ హత్య జరగడానికి ఒక రోజు ముందు స్వీటీ నాకు స్వయంగా కాల్ చేసింది. స్వీటీ, ఆ దేవులి అడవి గురించి నీకు నేను చెప్పుండకూడదు. ఇప్పుడు చూడు, అనవసరంగా ఇరుక్కున్నావు. నా మాట విను సూరజ్, నేనిప్పుడు నీతో మాట్లాడలేను. రేపు ఉదయం నేను మరియు బబ్లీ నిన్ను కలవడానికి వస్తాం. కానీ స్వీటీ రాలేదు సార్. తర్వాత తను చనిపోయిన వార్త విన్నాను సార్. మోసం చేస్తున్నావా? స్వీటీ దగ్గర అసలు ఫోన్ లేదు. ఎందుకు ఫోన్ లేదు సార్? స్వీటీతో రోజు పొద్దున మాట్లాడేవాడిని సార్. మేమెందుకు సార్ అబద్ధం చెప్పాలి? స్వీటీ దగ్గర ఫోన్ లేదు. స్వీటీ దగ్గర ఫోన్ ఉంది. సూరజ్ మాకు నంబర్ ఇచ్చాడు, దాన్ని మేము చెక్ చేశాం. అది స్వీటీ నంబరే. కానీ ఈ విషయాన్ని మీరు మా దగ్గర దాచారు కదా. ఇంకా చాలా విషయాల్ని మీరు మా దగ్గర దాస్తున్నారు. ఏమి నేను దాచిపెడుతున్నాను సార్? మీ హస్బెండ్ ఏదో గ్యాంగ్ దగ్గర ఇరుక్కున్నట్టు అమ్మాయిలు అనుకున్నారు, దాన్ని నా దగ్గర దాచారు. ఆ తర్వాత మీ అమ్మాయిలు తేవిలి జంగల్కి వెళ్ళారు, ఇది కూడా మాకు చెప్పలేదు. అలాగే బబ్లీ రీసెంట్గా ఒక వ్యాన్ నంబర్ ఇచ్చింది, అది కూడా ఫేక్. ఈ విషయాన్ని మీరు మాకు చెప్పలేదు. ముఖ్యంగా స్వీటీ దగ్గర ఫోన్ ఉంది, అది మీకు ఎలా తెలీదు? లేదు సార్, నాకు తెలియలేదు. ఎందుకంటే నా దగ్గర చాలా విషయాల్ని దాచిపెట్టింది. ఎందుకంటే తన తల్లి మీద నమ్మకాన్ని కోల్పోయారు. నాకు నేనే ఓడిపోయాను, ఏమీ లేకుండా పోయాను. మాలతి, తెలియనట్టు మాట్లాడకండి. కళ్ళు తుడుచుకుని నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ భర్త సురేష్ ఇప్పుడెక్కడున్నారు? సార్, 1.5 సంవత్సరం వరకు ఈ రాజేంద్రుడే నా భర్తను చంపాడు అనుకున్నాను. కానీ 3 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. అది అసలు అనుకోని కూడా చూడలేకపోతున్నా. ఎవరా నువ్వు? ఎవరు? మీరా? బబ్లీ, స్వీటీ ఎక్కడ? వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళారు. మీరు ప్రాణాలతోనే ఉన్నారా? ప్రాణాలతోనే ఉన్నాను. ఆ రాజేంద్రన్ నన్ను పూర్తిగా చంపేసి ఉంటాడు. మన పూర్వీకుల భూమిని వాడు దోచేసుకున్నాడు. నన్ను నిర్బంధించి పత్రాల మీద సంతకాలు తీసుకున్నాడు. నన్ను చంపాలని ప్లాన్ వేశాడు. ఈ లోపు అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను. అది
అది సరే, మీరు 3 నెలలుగా ఎక్కడున్నారు? మౌనంగా అలా వేచి ఉన్నాను. మాలతి, నేనొక్కడినే ఇలా ఒంటరిగా బతకటం లేదు. ఈ పరిస్థితిలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళని ఈ రాజేంద్రని ఈ భూమిలో పూడ్చిపెట్టేస్తున్నాడు. కానీ ఈసారి మేమందరం కలిసి పగ తెచ్చుకుంటాం, అందరి మీద తెచ్చుకుంటాం. వారి నీడ స్వీటీ మీద, బబ్లీ మీద పడకూడదు అనుకున్నాను. నా బిడ్డల్ని వాళ్ళని కలుసుకోవడానికి కూడా అంగీకరించలేదు. మీ దగ్గర చెప్పాను కదా, ఇక్కడికి రావాలంటే వాళ్ళందరినీ వదిలేసి రమ్మని. నీ ఉపదేశం నేను వినదలుచుకోలేదు. నా పిల్లల్ని నేను చూడాలి. అడ్డు తప్పుకో. వాళ్ళు చూస్తే ఏం చెప్తారు? కళాకారుడి నుంచి వీరుడైపోయిన చెప్తారా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు వేస్తే బాగోదు. వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరది? మాట్లాడరెందుకు? చెప్పండి. మా నాన్నని మోసం చేస్తారా? లేదు స్వీటీ, వచ్చింది ఇంకెవరో కాదు, మీ నాన్నగారే వచ్చారు. ఆయన మా నాన్న అయితే మమ్మల్ని కలవకుండా ఎందుకు వెళ్లారు? ఎందుకంటే ఆయనతో ఏ సంబంధం ఉంచుకోలేం. ఆయన ఒక తిరుగుబాటుదారుడు. నా మనసు రాయి చేసుకుని నేను దూరంగా ఉన్నాను. కానీ వాళ్ళ వల్ల వాళ్ళ నాన్న వదులుకోలేకపోయారు. వాళ్ళు నన్నే తప్పు పట్టారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి నేనే దూరంగా ఉంచాను. కానీ ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ నాన్న వెతుకుంటూ నా దగ్గర చెప్పకుండా బాగా అడవిలోకి వెళ్ళారు. ఇప్పుడు సురేష్ ఎక్కడున్నాడు? నాకు నిజంగా తెలీదు సార్. గత 3 నెలలుగా ఆయన మొహం కూడా చూడలేదు. సో మన గూఢాచారి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందించాడు. అతను ప్రాపర్టీ ఏజెంట్ని కలిశాడంట. జనక్పూర్లో ఒక స్థలాన్ని అమ్మి పెట్టాడంట. సార్, వీఆర్ వెరీ క్లోజ్. మన ప్లాన్ అయితే ఇంకా సక్సెస్ఫుల్ అయిపోతుంది. జై హింద్ సార్. ఓకే సార్. పూజ, వినోద్ శర్మ అండర్ కవర్ ఏజెంట్. 6 నెలలకు ముందు సీనియర్ ఆఫీసర్ అమూర్ సింగ్ యొక్క కార్ బ్లాస్ట్ అయిపోయింది. అది చేసింది సురేష్. సురేష్ పట్టుకోవడమే మా మిషన్. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సురేష్ అయితే రెగ్యులర్గా వాళ్ళ వైఫ్ని మీట్ చేస్తారని. అందుకోసం టెనెంట్గా నేను ఆ ఇంటికే వెళ్ళాను. వాళ్ళ భార్య దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అని నేను వెయిట్ చేశాను. కానీ వాళ్ళ కూతురు అదృశ్యమయ్యారు. సో నేను అక్కడే ఉంటే లోకల్ పోలీస్ నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది నా మిషన్కి చాలా అడ్డుగా ఉంటుంది. అందుకోసమే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు సురేష్ వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళనెవరో చంపారు. ఎనీ గెసెస్ ఎవరు చేసుంటారు? కానీ ఇది నాకు అర్థం కావట్లేదు సార్. కానీ ఒక విషయం, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే సురేష్ రాజేంద్రని అటాక్ చేయడానికి. ఎందుకంటే దీనికంతా రాజేంద్రనే కారణం అంటున్నాడు. మేమే అదే కోరుకుంటున్నాము. సురేష్ ఈ అటాక్ని అయితే ఇనిషియేట్ చేయాలి. అప్పుడే వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. సార్ 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 మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. సార్ 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 నేను ఒప్పుకుంటాను సార్. అమన్ మీద ఊశాను, నేను తప్పుగా మాట్లాడాను. బబ్లీ నా మీద రాయి విసిరిన తర్వాత కోపంతో తను నేను ఫాలో చేశాను సార్. కానీ నేను హత్య చేసి తాడుకి వేలాడదీయలేదు సార్. నువ్వేమీ చెయ్యలేదు సార్. లేదు సార్, ఏం మరెందుకు చేయలేదు సార్. అజ్ఞాతంలో ఉంటున్నావు? సార్, అది, చెప్పు. నాన్నగారేమో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పారు సార్. సార్ నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. సార్ నిజం సార్, నేనేం చేయలేదు సార్. అలాగే వాళ్ళిద్దరూ నాకు ఆ రోజు దొరకలేదు సార్. వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. మేడం, ఆ రోజు వాళ్ళిద్దరూ ఇటువైపే తప్పించుకున్నారు. ఆ తర్వాత నేను ఇలా వెళ్ళిపోయాను మేడం. నాకేం తెలీదు. వాడిని తీసుకుని వెళ్ళండి. వాడు నిజమేనా మాట్లాడుతున్నాడని ముందు అది కనిపెట్టు. ఈ చోట్ల ఆ ఇద్దరు సిస్టర్స్ని ఇంకెవరైనా చూసుండొచ్చు. అప్పుడే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని మనకు తెలుస్తుంది. ఓకే మ్యామ్.
స్వీటీని బబ్లీని చంపాలనే ఉద్దేశం చాలా మంది దగ్గర ఉండేది. కానీ ఈ కేసుకి సంబంధించి క్లియర్ స్టేట్మెంట్ లేదు. స్వీటీ బబ్లీ ఇటువైపే పరిగెత్తారు అని రతన్ పోలీస్ వాళ్ళ దగ్గర చెప్పాడు. అయినా సరే ఈ దారి పోలీస్ వాళ్ళని డెడ్డెడ్కి తీసుకువెళ్లి వదిలిందా? సస్పెక్ట్ ని వెతుక్కుని పోలీస్ వాళ్ళు అన్ని వైపులు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఈ క్రైమ్ లో ఉన్న బేసిక్ ఉద్దేశాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఈ కేసులో ఉన్న మోటివ్, ఆధారాలు అన్నీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఒక చక్ర వ్యూహాన్ని చేసేంత తెలివైన వాడా ఆ నేరస్తుడు? ఈ విషయంలో పోలీస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఆ ఇంట్లో ఒక స్ట్రక్చర్ ఉంది సార్. ఫుల్గా చెక్ చేయండి. సార్ సార్ ఇది స్వీటీ ఫోన్. ఈ చోటు ఓనర్ని వెంటనే పట్టుకో. సార్ చెప్పండి. పది నిమిషాల్లో రాజేంద్రన్ ఇక్కడికి వస్తాడు. ఈరోజు వాడిని అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. క్రైమ్ బ్రాంచ్ రా. రాజేంద్రన్ నా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని భయపెట్టి మా పూర్వీకుల భూమిని రాయించుకున్నాడు సార్. నిన్న తిన్నగా ఆటంకవాదుల్ని కలిశాను సార్. నేను ఒక డ్రామా కంపెనీని నడిపేవాడు సార్. నేను వాళ్ళకి నాటకాలన్నీ వేసి చూపించాను సార్. ఆ విధంగా వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. వాళ్ళకి నా విషయం చెప్పగానే నాకు సహాయం చేస్తానని చెప్పారు. వాళ్లతోనే నన్ను ఉండమన్నారు సార్. 3 నెలల నుంచి మీ భార్యని, అమ్మాయిని చూడడానికి ఎందుకు రాలేదు సార్? ఆ ఆటంకవాదుల నాయకుడు, ఆయన కూతురు రజని నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. నా నటనంటే ఆమెకు పిచ్చి సార్. అందుకే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఏమో తెలియదు సార్, నా కూతుర్ని చూడకుండా నేను అస్సలు ఉండలేకపోయాను. ఆ రోజు సురేష్ కూతురు అక్కడికి వచ్చింది. అక్కడ సురేష్ని చూడాలని చాలా మొండి చేసింది. ఇప్పుడు చెప్పు, మీ నాన్నగారు ఎవరు? మా నాన్న పేరు సురేష్. ఆయన మీలాగే తిరుగుబాటుదారుడు. ఆ సమయంలో సురేష్ అక్కడ లేడు. ఆ రోజు తను చాలా ఏడుస్తూ నాతో చెప్పారు. ఎవరో రోజు ఇంటికి వస్తున్నాడట, ఈమెని ఇబ్బంది పెడుతున్నాడట. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారు? ఆమె తన పేరు చెప్పలేదు. నాన్నతోనే చెప్తానని చెప్పారు. మిమ్మల్ని చూడడానికి మా నాన్న ఖచ్చితంగా వస్తారు అలా అని చెప్పి ఆమెను పంపాను. ఈ విషయం నేను సురేష్తో చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తే తను మళ్ళీ కుటుంబంతో కలిసిపోతాడేమో అని అనుకున్నాను. అందుకే నేను తనతో చెప్పలేదు. తర్వాత ఒకరోజు పేపర్లో చదివాను, నా కూతుర్లను చంపేసి వేలాడదీశారని పేపర్లో చదివాను. ఆ తర్వాత రజని అన్ని నిజాలు నాతో చెప్పారు. నా కూతుర్లు వచ్చిన విషయం చెప్పారు. సహాయం కోరి వచ్చారంట. కానీ నేనేం చేయలేకపోయాను సార్. సార్ ఒక విషయం చెప్తాను. ఆ రాజేంద్రను వాడి కొడుకు కలిసే నా కూతుర్ని పాడు చేసి చంపుంటారు సార్. నాకు ఖచ్చితంగా తెలుసు సార్. వాళ్ళిద్దరూ కలిసే నా కూతుర్ని చంపుంటారు సార్. వాళ్ళిద్దరూ హత్య చేయలేదు. బబ్లీ స్వీటీని చంపినోళ్లను కనిపెట్టేశా. సార్ విచారణలో తెలిసింది స్వీటీ, బబ్లీ చనిపోయే ముందు ఈ బావి దగ్గర ఉన్నారని. ఇక్కడి నుంచే వచ్చి వెళ్లారంట. బావి ఓనర్తో పదే గొడవ పెట్టుకున్నారంట. సార్ అమ్మాయిలు ఇద్దరు కూడా మా ఇంట్లో ఉన్న బావిని దాటుకునే వెళ్తారు సార్. లోపలికొచ్చి అడ్డమైన పనులు చేస్తారు సార్. పైగా వాళ్ళ రోజు నీచంగా ప్రవర్తించారు. దాని కిందే పడే. మా యొక్క బావి అయినా మీకు దొరికింది. పరిశుద్ధం లేకుండా ఉన్నారు. మమ్మల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ లక్ష్యం ఇంతటితో ఆగలేదు కదా. స్వీటీ మొబైల్లో ఒక వీడియోని చూసా. ఆ వీడియో ఎవరు చెప్పి తీసింది? ఆ వీడియోని ఎవరు చెప్పి తీశారా? స్వీటీ వీడియోని తీసింది నువ్వే కదా. రోజు తనకు ఫోన్ చేసింది కూడా నువ్వే కదా. సురేష్ బాబా కనపడకుండా పోయినాక రాజేంద్రకి భయపడి అక్క ఇద్దరు పిల్లల్ని మా ఇంట్లో వదిలారు.
ఒకరోజు మా అమ్మ అలాగే ఆ చిన్నపిల్ల ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళారు. నేను నా మైండ్ని మర్చిపోయా. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కొన్ని రోజుల తర్వాత నేను విన్నాను వాళ్ళ నాన్న వెతుక్కుంటూ వెళ్ళారని తెలిసింది. వాళ్ళ నాన్న దగ్గర ఏది చెప్పకూడదని నేను అనుకున్నా. ఆయనకి గనుక తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు. ఆ తర్వాత నేనే ఆయనకి చెప్పా ఆ ఇద్దరిని వేలాడదీయమని. కానీ దానికి బదులుగా మిశ్రాకి నేను ఎక్కువ డబ్బులు ఇచ్చాను. నీ సొంత అక్క కూతుళ్లతో ఇలా ప్రవర్తిస్తావా నువ్వు? సార్ కొట్టకండి సార్.